హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని. నా టాపిక్ ఇవాళ వచ్చేసి మగవాళ్లలో ధాత్ సిండ్రోమ్ అంటే వీర్యం గురించి సంబంధించిన చాలా వ్యాధులు ఉంటాయండి. వీర్యం మూత్రం ద్వారా పోవట ఎస్పర్మెచోరియా అంటారు. అమ్మాయితో మాట్లాడినా, పక్కనే కూర్చున్నా, ఏదైనా చూసినా, ఏదైనా సెక్స్ ఆలోచన వచ్చినా 2-3 చుక్కలు వీర్యం బయటికి రావటం, దానికి ప్రీకము. అలాగే అంగం సెక్స్ చేసేటప్పుడు యోని తాకినా, పార్ట్నర్ చేయి తాకినా, లేదా మన క్లోత్ తాకినా, వీర్యం సెక్స్ మొదలుపెట్టకుండానే, శృంగారం మొదలుపెట్టకుండానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. దానికి సెన్సిటివ్ పెనిస్. అలాగే శృంగారం మొదలుపెట్టాక సగం మధ్యలోనే వీర్యం బయటికి రావడం, దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. కొందరికి దీన్ని కూర్చొని ముక్కినప్పుడు, మోషన్ కోసం ముక్కినప్పుడు 2-3 చుక్కలు బయటికి రావడం, దానికి రిఖతెమని. ధాత్ సిండ్రోమ్ ఇవన్నీ సిమన్కు సంబంధించిన వ్యాధులండి. మూత్రం పోసిన తర్వాత, లేకుండా మూత్రం మధ్యలో, మూత్రం మొదట్లో, లేదా మూత్రం పోసాక వీర్యం బయటికి రావడం స్పర్మెచోరియా. హస్తప్రయోగం చేసేవాళ్లలో, పోనోగ్రఫీ చూసేవాళ్లలో, అలాగే ప్రీకం చెప్పాను కదండి, అమ్మాయితో మాట్లాడిన, హస్తప్రయోగం చేసినప్పుడు, బొత్సమాలు చూసినప్పుడు, పోనోగ్రఫీ చూసినప్పుడు, హస్తమానం సెక్స్ గురించి ఆలోచించినప్పుడు వచ్చే సమస్య ప్రీకం. అలాగే సెన్సిటివ్ పెనిస్, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారడం, అమ్మాయి చేయి తగిలినా, యోని తగిలినా, మన చేయి తగిలినా వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. సెక్స్ మధ్య అంటే శృంగారంలో మధ్యలోనే వీర్యం బయటికి రావడం, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్. మోషన్ కూర్చొని ముక్కినప్పుడు వీర్యం పలసగా ఉంటే అంటే 2-3 చుక్కలు బయటికి రావడం, ఇవన్నిటికీ యునానీలో చక్కటి పరిష్కారం ఉంటుంది. ధాత్ సిండ్రోమ్కు మీ వీర్యం విన్నారు కదా, వీర్యంలో వచ్చే ఇన్ని సమస్యలు ఉంటాయండి. అలాగే వీర్యంలో ఇంకో సమస్య ఏంటంటే సంతానం లేని సమస్య. అంటే వీర్య కణాలు తగ్గిపోవటం, దాంట్లో కదలికల మోటిలిటీ తగ్గిపోవటం, దాని క్వాంటిటీ తగ్గిపోవటం, దాని చిక్కదనం తగ్గిపోవటం, ఈ అన్నిటికీ ధాత్ సిండ్రోమ్. సిమన్కి సంబంధించిన వ్యాధులు, సంబంధిత వ్యాధులన్నిటికీ యునానీలో చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉంటే వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా మీరు నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సరే.